హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస కిచెన్. ఇవాళ మనం ముల్లంగి పరోటా ఎలా చేసుకుందామో చెప్తాను. ఫస్ట్ 3 ముల్లంగిలు తీసుకోండి, 1/2 kg. నీట్గా క్లీన్ చేసుకొని పైన పొట్టు అంతా తీసేసాక చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్లో మొత్తం ముల్లంగి అంతా గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేస్తుంటే ముల్లంగి నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రిలీజ్ అయిన వాటర్ని చేతులతో పిండి ఆ వాటర్ని సపరేట్ చేయండి. అందరు అనుకుంటారు కానీ ముల్లంగి చాలా యూస్ఫుల్ ఫర్ హెల్త్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో. కిడ్నీలో స్టోన్ పెయిన్ ఉన్న వాళ్ళకి రానియకుండా చేస్తుంది ఈ ముల్లంగి. ఇలా ట్రై చేసి తినండి, బాగుంటుంది. వాటర్ రిమూవ్ చేశాక సైడ్లో పెట్టండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పులన్నర గోధుమ పిండి వేసి అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. అన్ని వాటర్ ఒకసారి యాడ్ చేయకుండా కొన్ని వాటర్ పోస్తూ పిండిని బాగా మెత్తగా ప్రెస్ చేయండి. మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ ఎలా కావాలో. అంతగా హార్డ్గా కాకుండా మెత్తగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఫింగర్ పెడితే వెళ్ళేలా ఉండాలి పిండి. ఒక 10 minutes సైడ్లో పెట్టండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసి ఒక మీడియం ఆనియన్ కట్ చేసేయండి. 2 గ్రీన్ చిల్లీస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆనియన్ కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయ్యాక ముల్లంగి యాడ్ చేయండి. అందులో ఒక 3-4 minutes ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఒకసారి అన్నీ కలిపి ఒక 5 seconds కుక్ అవ్వనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర పిడికెడంతా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం పరోటా ఫిల్లింగ్ ఎలా చేసుకుందామో చెప్తాను. చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని అది 4 వైపులా స్ప్రెడ్ చేసి రొట్టెకోలతో అందులో ఫిల్లింగ్ పెట్టి 2 టేబుల్ స్పూన్ అలా ఫిల్లింగ్ పెట్టేసి నీట్గా క్లోజ్ చేయండి అన్ని సైడ్స్ నుంచి. మొత్తం అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసి పైన కొంచెం పిండి ముద్ద లావుగా ఉంటుంది, అది తీసి పక్కన పెట్టేసి నీట్గా క్లోజ్ చేసి అన్ని సైడ్లు ఫిల్లింగ్ అనేది కార్నర్స్కి వెళ్ళేలాగా హ్యాండ్స్తో ప్రెస్ చేయండి. చేసిన తర్వాత కొంచెం పిండి కింద వేసుకొని మనం రోల్ చేయడమే. మనకు తెలుస్తుంది లోపల ఫిల్లింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అన్ని సైడ్స్ నుంచి ఫిల్లింగ్ ప్రాపర్గా వెళ్ళేలాగా చూసుకోండి. ప్యాన్ పైన టర్న్ చేయండి. పరోటాని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి. బోత్ సైడ్స్ అన్ని దిక్కులు ఫ్రై చేసి వేడివేడిగా పరోటా సర్వ్ చేసుకోండి. సెకండ్ది కూడా అలానే అన్ని పరోటాలు ఇలానే ఫిల్ చేసి టేస్ట్ చేయండి. చూస్తే కాదు తింటే తెలుస్తుంది దాని టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.